చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది అది చూస్తే ఇంకొక 30 రోజులు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా. అసలు ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు గెలిస్తే మళ్ళీ పేద ప్రజలకు మేలు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే ఏముండదు. తినడానికి బరిగొడ్లు మేత లేదు, తాగడానికి నీరు లేదు, పొలాలు బండటానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? కదండి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏమీ చేయలేదు, ఏమీ లేదు. పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలిస్తే బాబు గెలిస్తే జాబ్ అన్నాడు. జాబ్ ఏమైనా ఇప్పించాడా? ఏమీ లేదు. ఎందుకంటే ఆయన తిరగటం వేస్ట్. ఈసారి చూడండి, నేను బాగా జగన్ కంటే ఎక్కువ చేస్తాను చంద్రబాబు నాయుడు. ఎన్నిసార్లు చూస్తారు? ఒకసారి అయితే చూస్తారు. పద్దాగలదే మాట చెబుతేటండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నోరుందని ఎట్టబడితే అట్ట మాట్లాడుకుంటే సుఖం ఉండదు కదా. సుఖం ఏమైనా ఉందా? ఆయన గొడ్లప్ప తీసి తిప్పుతాను, పాసొత్తి ఎవడైనా పోసుకుంటాడు. ఆయన పోపిచ్చేది ఏముంది? మనకు వచ్చి మనం పక్కకు పోయి పోసుకుంటాం. ఆయన ఏం పోపిలేడు కదా. అది జరిగేది. కానీ అన్న, ఇప్పుడు జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అతను పట్టుకొని జగన్ నా 4 పెళ్ళాము, నా పెళ్ళామని మాట్లాడుతున్నారు. 6 పెళ్ళాలు పెట్టుకో, 4 పెళ్ళాలను 3 చేసుకొని ఆయన ఏం చేశాడండి? 3 పెళ్ళాలను చేసుకొని ఏం చేశాడు? చేయలేదు కదా. ఈయన ఒక్కడేగా. 10 మంది తిరిగినా ఈయన ఒక్కడిని ఏం చేయలేరు. సింగల్గానే వస్తుంది. పందులు గుంపులుగా వస్తాయి. ఏం చేస్తాయి పందులు గుంపులు వచ్చి? కానీ ఒక మాట అన్న, ఇప్పుడు జగన్ తన సొంత చెల్లెలు కూడా జగన్ ఓట్లు అయిద్దని చెబుతుంది. సొంత చెల్లెలు చెప్పిన 100 మంది చెల్లెళ్ళు ఉన్నారండి. ఎంతో వేల మంది చెల్లెళ్ళు ఉన్నారు. ఒక్క చెల్లెలు పోతే ఏం కాదుగా. ఒక్క చెల్లెలు పోతే ఆయన ఏమన్నా ఇద్దా? ఎందుకన్నా ఇలా చేస్తుంది షర్మిల జగన్ మీద? ఆమెకేముందో మనకు తెలియదు కండి. ఆమె పదవి కోసం ఆమె ఇప్పుడు హోదా కోసమే ఆమె చేసేది. హోదా లేదు ఏం లేదు కదా. పక్కా ఈ 100 మంది వచ్చి ఏం చేసినా కానీ జగన్ ఏం చేయలేరు. చివరి ఒక మాట, మరి జగన్ ఈసారి ఇంటికి పంపిస్తారు మా తెలుగుదేశం కార్యకర్తలు, కుర్చీ మడత పెడతారన్న నారాలు. కుర్చీలో వాళ్ళు మడత పెట్టుకునేది చూసుకోమనండి. వాళ్ళ కుర్చీలో వాళ్ళు మడత పెట్టుకునేది చూసుకోమని. ఆయన మడత పెట్టడానికి ఏమీ లేదు. లోకేష్ ఇప్పుడు నిలబడ్డా కాదు, వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకోమని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నిలబడ్డాడు, గెలిచాడా? గెలవలేదుగా. ఆయన సీటు నిలబడ్డా కూడా ఆయన గెలిపించుకోమను.